మొక్కజొన్న రైతులకు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అండగా నిలిచారు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని పలు గ్రామాల్లో ఆయన స్వయంగా పర్యటించి మొక్కజొన్న రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. పంట పండించండి, మద్దతు ధర ఇస్తామని చెప్పిన ప్రభుత్వం తీరా పండించాక పత్తా లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువులను బ్లాక్లో కొని పెద్ద ఎత్తున పంట సాగు చేస్తే కొనుగోలు చేయడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని మండిపడ్డారు. ఇక ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గిట్టుబాటు ధరకు రైతుల నుంచి మొక్కలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ప్రభుత్వమే 2400 రూపాయలకు పంటను మీరు పంట పెట్టండి అని చెప్పినటువంటి ప్రభుత్వం తీరా పంట పండి కళ్ళం మీద సరుకు తయారు చేస్తే ఎవరు ఇటు కనిపించకుండా పోయినటువంటి పరిస్థితి ఈనాడు రైతుల మాటల్లో తెలుస్తుంది. ఆనాడు పంట వేసినప్పుడు ఎరువైనా కనీసం అందించారా అని అంటే బ్లాక్లో పెట్టి ఎరువు కొనుక్కున్నానని చెప్తున్నాడు రైతు. మరి నువ్వు చెప్పిన ధరకు నువ్వే గింజలు కొనే పరిస్థితిలో లేవు, కనీసం ఆ పంటకు కావాల్సినటువంటి ఎరువు ఇచ్చే పరిస్థితిలో లేవు, కనీసం పలకరించి వాదార్పు చేసే మనిషి లేడు. మరి ఏం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వం అని అడుగుతున్నాను.